చూసినట్లయితే రేపు ఎల్లుండి ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం జరగనుంది. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక్కొక్క నేతకు ఇన్ఛార్జిగా నియమించారు. తెలంగాణ నుండి క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఎల్లుండి నుండి బీజేపీ అభ్యర్థులుగా అసెంబ్లీకి పోటీ చేసిన వారితో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు సమన్వయకర్తగా చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 2వ స్థానంలో ఉన్న వారితో భేటీ జరగనుంది. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. మరి ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని వివరాలు అందజేస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ మూర్తి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యానికి సంబంధించినటువంటి అంటే పూర్తిగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా రేపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా రేపు ఢిల్లీలో ముఖ్య సమావేశం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. అయితే దేశ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఏదైతే బీజేపీ ఈసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తానికి 400కు పైగా కూడా స్థానాలను గెలుచుకునే దిశగా కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల్లో అంటే ఇప్పటికే అంటే ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా బీజేపీ చాలా బలంగా కూడా పటిష్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మినహా కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను కూడా టార్గెట్ చేస్తూ మొత్తానికి 400 స్థానాల పైగా కూడా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలుగా గెలుచుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహకాలు కూడా చేస్తానని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే 5 క్లస్టర్లుగా డివైడ్ చేయడం కూడా జరిగింది. 5 క్లస్టర్లకు కూడా ఒక్కొక్కరిని ముఖ్య నేతలను కూడా ఇన్ఛార్జ్గా నియమిస్తూ కూడా వారికి రేపు బాధ్యతలు కూడా అప్పగించబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డితో పాటు కూడా ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్తో పాటు కూడా మరికొంతమంది నేతలు కూడా రేపు ఢిల్లీలో ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే అంటే తెలంగాణలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూడా ఏదైతే 119 స్థానాలకు గాను పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే 2వ స్థానంలో అంటే గెలుపు దిశగా దగ్గరకు వచ్చి ఓడిపోయినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఎల్లుండి నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ తీసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పుల విషయం పైన కూడా చర్చించే అవకాశం కూడా ఉండబోతుంది. ఎట్టకేలకు కూడా ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలకు గాను 17 పార్లమెంటు స్థానాలకు గాను 12 పార్లమెంటు స్థానాలను కూడా బీజేపీ సార్ ఖచ్చితంగా కైవసం చేసుకునే దిశగా కూడా ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి వ్యూహాన్ని కూడా రచించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే 5 క్లస్టర్లుగా విభజించారు. 5 క్లస్టర్లకు సంబంధించి ఇన్ఛార్జ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే 8 స్థానాల్లో గెలిచినటువంటి అసెంబ్లీ 8 స్థానాల్లో గెలిచినటువంటి నూతన ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని కూడా అప్పగిస్తూ కూడా వారికి పలు కీలక బాధ్యతలు కూడా అప్పగించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 పార్లమెంట్ స్థానాలను కూడా గెలుచుకునే దిశగా కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ కూడా దృష్టి పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పలు అంశాలపై రేపు జరిగేటటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి మీటింగ్లో కూడా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ ప్రేమ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక దేశ చరిత్రలో